స్క్వాడ్ వచ్చేసింది, కానీ బాహుబలి లాంటి ట్విస్ట్తో వచ్చింది. ట్విస్ట్ విన్నారు అంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదొకటే కాదు, ఇద్దరు ప్లేయర్స్ మంచి జాక్ పాట్ కొట్టేశారు. సో కంటెంట్ చాలా ఎక్కువ ఉంది వీడియోలో. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఫస్ట్ నేను జాక్ పాట్ కొట్టిన ఇద్దరు ప్లేయర్స్ గురించి మాట్లాడతా. ఆ ఇద్దరు ఎవరో కాదు, శుభ్మన్ గిల్ మరియు రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ జాక్ పాట్ కొట్టడం ఏంటి అనుకుంటున్నారా? వన్డే స్క్వాడ్ కు T20 స్క్వాడ్ కు రెండింటికి సెలెక్ట్ అయ్యాడు భయ్యా. ఇది మామూలు విషయం కాదు. కొన్ని నెలల క్రితం అతి ఎక్కువ ట్రోల్ అయిన ప్లేయర్ ఇప్పుడు టీమిండియాలో 2 ఫార్మాట్స్ కి సెలెక్ట్ అయ్యాడు. జాక్ పాటే కదా. ఇక శుభ్మన్ గిల్ ఎందుకు జాక్ పాట్ అనుకుంటున్నారా? 2 ఫార్మాట్స్ లోనూ అతనే టీమిండియా వైస్ కెప్టెన్. అవును, మీరు వింటున్నది నిజమే. హార్దిక్ పాండ్యాను కనీసం వైస్ కెప్టెన్ గా కూడా కన్సిడర్ చేయలేదు. అతను జస్ట్ నార్మల్ ప్లేయర్ గా ఆడుతున్నాడు T20. శుభ్మన్ గిల్ కి ఇది చాలా పెద్ద బాధ్యత అని చెప్పాలి. ఎక్కువగానే నమ్మకం పెట్టారు. ఇక బాహుబలి ట్విస్ట్ విషయానికి వచ్చాము అంటే సూర్యకుమార్ యాదవ్ గురించే. మీ అందరికీ తెలుసు, సూర్యకుమార్ యాదవ్ T20 ఇంటర్నేషనల్ కెప్టెన్ అయ్యాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చెప్తున్నా ఆగండి. అతను ఒకవేళ సరిగ్గా కెప్టెన్సీ చేయకుంటే అతనే 2026 T20 వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అవ్వడు. ఎలా ఉంది ట్విస్ట్? అదిరిపోయింది కదా. అంటే కెప్టెన్సీ అన్నది పర్మనెంట్ కాదు. నిన్నటి వరకు ఇది పర్మనెంట్ అని చెప్పారు. బట్ సెలెక్టర్స్ కొన్ని రోజులు, కొన్ని సిరీస్లు ఎలా కెప్టెన్సీ చేశాడు సూర్యకుమార్ యాదవ్ని చూసి, ఒకవేళ టీం అతనితో సరిగ్గా మింగిల్ అవ్వకున్నా, అతను హ్యాండిల్ చేయలేకపోయినా అతన్ని తీసి పక్కన పెట్టేస్తారు. ఇక ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నాం అనమాట. రోహిత్ శర్మ ఆడుతున్నాడని చెప్పి నిన్నే చెప్పేశాము, విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని చెప్పి ఈరోజు ఆఫ్టర్నూనే చెప్పేశాము. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ముందే న్యూస్ తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇక ఇందులో ఉన్న ఒక్క బాధ ఏంటి అంటే, మనకు జస్ప్రీత్ బుమ్రా 2 స్క్వాడ్స్లో కూడా లేడు. అతనికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. అండ్ ఇంకొక చిన్న బాధ ఏంటి అంటే, అభిషేక్ శర్మకు ఛాన్స్ రాలేదు T20 స్క్వాడ్లో. ఇక మనం స్క్వాడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇండియా T20 ఇంటర్నేషనల్ స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్. ఇక వన్డే ఇంటర్నేషనల్ స్క్వాడ్: రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.